నా పేరు జాన్ సెమిల్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మొదటి రోజు కండత వాక్యం. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవం దయచేసాను. ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేనివాడే. 1 యోహాను 5:11-12 వచనములు. రెండో రోజు కండత వాక్యం. మరలా యేసు, నేను లోకం నాకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడుగా జీవ వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యోహాను సువార్త 8:12 వచనము. మూడో రోజు కండత వాక్యం. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29 వచనము. నాలుగో రోజు కండత వాక్యం. నన్ను నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. కీర్తనలు 25:5 వచనము. ఐదో రోజు కండత వాక్యం. అరణ్యంలో మోషే సర్పంని ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. యోహాను సువార్త 3:14-15 వచనములు. ఆరో రోజు కండత వాక్యం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యోహాను సువార్త 7:37-38 వచనములు. ఏడో రోజు కండత వాక్యం. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుటే న్యాయమే. యోహాను సువార్త 13:13 వచనము. ఎనిమిదో రోజు కండత వాక్యం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అనుగ్రహించును. యోహాను సువార్త 14:16 వచనము. తొమ్మిదవ రోజు కండత వాక్యం. ఎట్టి వారిలో గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు భేదం లేదు, సున్నతి పొందుటయనియు సున్నతి పొందకపోవటయనియు భేదము లేదు, పరదేశీ అనియు సిరియనుడనియు దాసుడనియు స్వతంత్రుడనియు లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. కొలసీలు రాసిన పత్రిక 3:11 వచనము. 10వ రోజు కండత వాక్యము. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 వచనము. ప్రైజ్ లార్డ్.